Yeah, hello everyone. Good morning. నా పేరు మురళీధర్ రెడ్డి. ఐఎమ్ ఏ డెవాప్స్ కన్సల్టెంట్ అండ్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్. ఈ వీడియోలో ఏంటంటే మనము అండర్స్టాండింగ్ రీజన్స్ అండ్ అవైలబుల్ జోన్స్ ఇన్ రియల్ టైం. మనకేంటంటే లెట్స్ సే ద డెమో సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. మనకేంటంటే ఏడబ్ల్యూఎస్లో డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు గూగుల్లోకి వెళ్ళి ఏడబ్ల్యూఎస్ రీజన్స్ అండ్ అవైలబుల్ జోన్స్ అని టైప్ చేస్తే ఇక్కడ మనకు గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రీజన్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక చూసుకున్నట్టయితే నార్త్ వర్జీనియా, సౌత్ అమెరికా, యూరోప్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, ఏసియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇక్కడ మనకు డిఫరెంట్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ నార్త్ వర్జీనియా క్లిక్ చేస్తే ఇక మనం చూసుకున్నట్టయితే ఆరిగన్ రీజన్ ఉంది, ఎన్ని అవైలబుల్ జోన్స్ ఉన్నాయి, ఎప్పుడు లాంచ్ అయింది, అలానే మనకు నార్త్ వర్జీనియా అనేది ఉంది చూడండి. ఇక్కడ మనకు అవైలబుల్ జోన్ 6 ఉన్నాయి. ఇక్కడ ఎప్పుడు లాంచ్ అయింది, ఇక్కడ మనకు మొత్తం ఉంటాయి. అలానే మనకు ఒకవేళ ఏసియాకి వెళ్తే కనుక ఇక మనకు ఏసియాలో ఏంటంటే డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ ముంబై ఉంది, హైదరాబాద్ ఉంది, సింగపూర్ ఉంది, ఓకే, టోక్యో ఉంది. ఇలా మనకు డిఫరెంట్ రీజన్స్ అనేటే ఉన్నాయి. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు ఏంటంటే మనము రియల్ టైంలో రియల్ టైంలో ఏమేమి రీజన్స్ వాడతాము, ఎందుకు వాడతాం అనేది చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ గైస్. ఎందుకంటే మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మిమ్మల్ని మీరు ఏ ప్రాజెక్ట్ మీద పనిచేసినప్పుడు అన్నప్పుడు మీరు ఎగ్జాంపుల్ యుఎస్ బేస్డ్ ప్రాజెక్ట్ అన్నారు, లేకపోతే ఇండియా బేస్డ్ ప్రాజెక్ట్ అన్నప్పుడు మీరు ఏ రీజన్ వాడాలనుకున్నప్పుడు ప్రాపర్గా చెప్పగలగాలి. సో ఓకే, దానికోసం ఏంటంటే ఫస్ట్ మీరు తెలుగు డెవాప్స్ గురించి గిట్హబ్ రిపోకి వెళ్ళండి. ఇక్కడ రిపాజిటరీస్ ఉంది కదా, దీనికి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే ఏడబ్ల్యూఎస్ జీరో టు హీరో ఉంది కదా, దీనికి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఏడబ్ల్యూఎస్ రియల్ టైమ్ యూస్ కేసెస్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్, దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అండర్స్టాండింగ్ రీజన్స్ అండ్ అవైలబుల్ జోన్స్ ఇన్ రియల్ టైమ్, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనకు ఏడబ్ల్యూఎస్ లో డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. ఇక్కడ నీకు ఆల్రెడీ చూపించాను. అలానే ఏడబ్ల్యూఎస్ లాగిన్ అయిన తర్వాత ఇక మనం చూసుకున్నట్టయితే మనకు డిఫరెంట్ రీజన్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ చూడండి, నార్త్ వర్జీనియా అని, ఏసియా పెసిఫిక్, కెనడా, అయితే యూరోప్, ఇలా సౌత్ అమెరికా, ఇక్కడ మనకు డిఫరెంట్ రీజన్స్ అనేవి ఉంటాయి. ఓకే, బాగానే ఉంది మురళి. ఇక్కడ డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. మరి ఏ రీజన్ ఎక్కడ యూజ్ చేస్తాం, ఏ ప్రాజెక్ట్స్ ఎక్కడ ఏ రీజన్స్ వాడతాం అనేది చూద్దాం. సో దానికోసం ఏంటంటే ఇక్కడ ఎగ్జాంపుల్ మనకు చూసుకున్నట్టయితే డిఫరెంట్ రీజన్స్ ఉంటాయని మనం డిస్కస్ చేసినాం. మన ప్రాజెక్ట్ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి మనం స్పెసిఫిక్ రీజన్ అనేది యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ గా చూసుకున్నట్టయితే మన ప్రాజెక్ట్ అనేది యుఎస్ బేస్డ్ ప్రాజెక్ట్ అనుకోండి. అప్పుడు ఏంటంటే మనము టిపికల్ గా మనం ఏమి యూజ్ చేస్తాము, ఒకటి నార్త్ వర్జీనియా యూజ్ చేస్తాము, ఆరిగన్ రీజన్ యూజ్ చేస్తాము, ఓహియో యూజ్ చేస్తాము, అలానే కాలిఫోర్నియా గురికి మనము యూజ్ చేస్తాం. చూసుకున్నట్టయితే కాలిఫోర్నియా గురికి మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ 4 రీజన్స్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, మన ప్రాజెక్ట్ అనేది యుఎస్ బేస్డ్ ప్రాజెక్ట్ అయితే ఈ 4 రీజన్స్ లోనే మనం వాడతాము. ఒకవేళ అదే మన ప్రాజెక్ట్ అనేది ఇండియా బేస్డ్ అనుకోండి, ముంబయో లేకపోతే సింగపూర్, లేకపోతే ఇక్కడ మనకు డిఫరెంట్ గా హైదరాబాద్, ఇలా మనకు ఏసియా స్పెసిఫిక్ అయితే ఇక్కడ మనకి ఈ రీజన్స్ అనేది వాడతాం. ఓకేనా, క్లియర్ కదా. అదే ఇండియా ప్రాజెక్ట్ అనుకోండి, ఎస్పెషల్లీ అంటే ఏంది, ఇక్కడ మనకు ముంబై రీజన్ కానీ హైదరాబాద్ రీజన్ కానీ మనకు యూజ్ చేసుకుంటాం. గుర్తుపెట్టుకోండి, ఇది ప్రాజెక్ట్ అంటే మీరు ఇండియా నుంచి సపోర్ట్ చేస్తున్నారు కదా, మీరు ఇండియా ప్రాజెక్ట్ అనుకోకూడదు. మీరు ఎవరికి ఏ క్లయింట్ సపోర్ట్ చేస్తున్నారు అన్న దాన్ని బట్టి ఉంటుంది. మీరు యుఎస్ బేస్డ్ క్లయింటా లేకపోతే ఇండియా బేస్డ్ అనేది, దాన్ని బట్టి మనకు ఈ యొక్క రీజన్స్ అనేది చూస్ అనేది చేసుకుంటారు ఏడబ్ల్యూఎస్ లో. ఓకే, తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే ఐర్లాండ్కి అయితే కనుక ఐర్లాండ్ రీజన్ అనేది వాడతాం. అలానే ఆస్ట్రేలియాకి అయితే కనుక సిడ్నీ రీజన్ అనేది వాడతాం. ఓకేనా. ఎగ్జాంపుల్ ఒకవేళ ఇంటర్వ్యూ లెవెల్ అడిగారు అనుకోండి, ఫస్ట్ మీరు డిసైడ్ అవ్వండి, ఏది నేను యూఎస్ బేస్డ్ ప్రాజెక్ట్ మీద పనిచేశానా లేకపోతే ఇండియా బేస్డా. యూజువల్గా 99% మనం ఎక్కువ పనిచేసేది యుఎస్ యూకే బేస్డ్ ప్రాజెక్ట్స్ మీదనే ఎక్కువ పనిచేస్తాం. ఓకేనా. సో కాబట్టి ఎగ్జాంపుల్ యుఎస్ బేస్డ్ అనుకొని మీరు ఈ ఈ ఇంటర్వ్యూలో అడిగినప్పుడు ఓకే, ఏదైనా నార్త్ వర్జీనియా కానీ లేదా ఆరిగన్ రీజన్ కానీ ఓహియో కానీ లేదా కాలిఫోర్నియా కానీ మీద పనిచేసాను, ఆ రీజన్స్ అనేది యూజ్ చేసామని చెప్పండి. ఏదైనా ఒకటి చూజ్ చేసుకోండి. ఒకవేళ ప్రైమరీ సెకండరీ లేదా డిఆర్ వాడుతున్నారు అన్నప్పుడు ప్రైమరీకి ఒక రీజన్ చూజ్ చేసుకోండి, డిఆర్కి డిజాస్టర్ రికవరీకి డిఫరెంట్ రీజన్స్ అనేది చూజ్ చేసుకోండి. ఓకేనా, క్లియర్ కదా. ఎనీ క్వశ్చన్స్ ఇక్కడ రీజన్ స్పెసిఫిక్ అర్థమైంది కదా. ఓకే, కమింగ్ టు ద రీజన్ అయిపోయిన తర్వాత అవైలబుల్ జోన్స్. ప్రతి రీజన్ ఏంటంటే మనకు మల్టిపుల్ అవైలబుల్ జోన్స్ ఉంటాయి. మల్టిపుల్ అవైలబుల్ జోన్స్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ డయాగ్రామ్ లో నార్త్ అమెరికాకి వెళ్తే కనుక ఇక్కడ చూసుకున్నట్టయితే ఆరిగన్ రీజన్, సారీ నార్త్ వర్జీనియాకి వెళ్ళండి. ఇక్కడ చూడండి నార్త్ వర్జీనియా ఉంది కదా, ఈ నార్త్ వర్జీనియాలో ఎన్ని అవైలబుల్ జోన్స్ ఉన్నాయి చూడండి, 6 అవైలబుల్ జోన్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా, క్లియర్ కదా. 6 అవైలబుల్ జోన్స్ ఉన్నాయి. కానీ మనము ఎప్పుడైనా చూజ్ చేసుకునేటప్పుడు ఏదైనా ఒక సర్వర్స్ క్రియేట్ చేసినా లేకపోతే ఎక్కడైనా ఒక విపిసి క్రియేట్ చేసినా ఏదైనా సరే మనకు అట్లీస్ట్ 2 అవైలబుల్ జోన్స్ యూజ్ చేసుకోవాలి ఫర్ హై అవైలబిలిటీ కోసం.
ఓకేనా. ప్లస్ టేక్ ఎగ్జాంపుల్, మీరు ఒకవేళ నార్త్ వర్జీనియా అనుకోండి, మీది యుఎస్ బేస్డ్ ప్రాజెక్ట్, మీ రీజన్ అనేది నార్త్ వర్జీనియా అనుకోండి. అలాంటప్పుడు ఏంటంటే మనకు నార్త్ వర్జీనియాలో మల్టిపుల్ అవైలబుల్ జోన్స్ అనేవి ఉన్నాయి. ఏమని చెప్పాను ఇక్కడ, మనకు టోటల్ 6 అవైలబుల్ జోన్స్ ఉన్నాయి. అంటే ఏంటి, ఇక్కడ చూసుకున్నట్టయితే యుఎస్ ఈస్ట్ 1A, ఈస్ట్ 1B, ఈస్ట్ 1C, 1D, 1E, 1F, ఇక్కడ మనకు టోటల్ 6 అవైలబుల్ జోన్స్ ఉన్నాయి. ఈ 6 అవైలబుల్ జోన్స్ లో 6 వాడాల్సిన అవసరం లేదు. మనం 6 అనేది వాడాల్సిన అవసరం లేదు. జస్ట్ మనకు 2 వాడితే సరిపోతుంది. 6 వాడాల్సిన అవసరం లేదు. మినిమం అంటే హై అవైలబిలిటీ కోసం మినిమం 2 వాడాలి. యూజువల్గా ఏంటంటే మినిమం 3 వాడతాము. ఓకే, 2 ఇస్ ఆల్సో ఎనఫ్. ఓకేనా. ఎందుకు మనకు వాడాల్సిన అవసరం ఏంటి, ఒకవేళ ఒకటే వాడామనుకో రీజియన్, ఏం ప్రాబ్లం ఏమవుతుందంటే, ఒకవేళ ఆ స్పెసిఫిక్ అవైలబుల్ జోన్స్ లో ఏదైనా ఇష్యూ వచ్చింది అనుకోండి, ఒక అవైలబుల్ జోన్ వాడి ఆ స్పెసిఫిక్ ఇష్యూ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మీ అప్లికేషన్స్ వర్క్ అవ్వవు. అందుకోసమే హైలీ రికమెండ్ ఎప్పుడైనా సరే 2 అవైలబుల్ జోన్స్ లో మనకు చూస్ చేసుకుంటాం. ఓకేనా. అండర్స్టాండ్ హై అవైలబిలిటీ, అలానే సర్వీస్. ఒకవేళ మనము 2 అవైలబుల్ జోన్స్ యూజ్ చేసుకుంటే కనుక యూ కెన్ ఇంప్రూవ్ ద ఫాల్ట్ టాలరెన్స్ అండ్ మినిమైజ్ ద సర్వీస్ ఇంటరప్షన్స్. ఓకే, అండర్స్టాండ్ రైట్, ఫైన్. అవైలబుల్ జోన్స్ అర్థమైంది కదా. గుర్తు పెట్టుకోండి, నువ్వు చూస్ చేసుకున్న రీజియన్ బట్టి ఎన్ని అవైలబుల్ జోన్స్ ఉంటాయో దానిలో మనము మినిమం 2 అనేది చూస్ చేసుకుంటాం. అండ్ వన్ మోర్ థింగ్, ఇక మీరు చూస్తున్నారు కదా ఈ రీజన్ స్పెసిఫిక్, మినిమం అయితే 2 అవైలబుల్ జోన్స్ అయితే మ్యాండేటరీగా ఉంటాయి. ఓకేనా. మాక్సిమం ఇక్కడ చూసుకున్నట్లయితే నార్త్ వర్జీనియాలోనే హైయెస్ట్ ఉన్నాయి అవైలబుల్ జోన్స్ అనేది, 6 అనేది హైయెస్ట్ ఉన్నాయి. ఓకేనా, క్లియర్ కదా. ఓకే ఫైన్, సూపర్, బాగానే ఉంది ఇక్కడ. మళ్ళీ నెక్స్ట్ ఏంటి, నాకు కమింగ్ టు ద ఎగ్జాంపుల్, మనము ఏం చెప్పాము, యుఎస్ ప్రాజెక్ట్ అన్నాము. యుఎస్ ప్రాజెక్ట్ అన్నప్పుడు ఎందుకు యుఎస్ ప్రాజెక్టు నార్త్ వర్జీనియా లేదా ఆరిగాన్, ఓహియో దీంట్లోనే మనం చూస్ చేసుకుంటాం. ఎగ్జాంపుల్ మీరు యుఎస్ ప్రాజెక్ట్ అన్నాము, దాంట్లో నార్త్ వర్జీనియా వాడుతున్నాం అని చెప్పాను. ఎందుకు, రీజన్ ఏంటి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఏ కంట్రీలో నువ్వు ఉంటావో, ఏ స్పెసిఫిక్ రీజన్లో నువ్వు ఉంటావో, సో దాన్ని బట్టి ఆ స్పెసిఫిక్ రీజన్ అనేది వాడతాం. అంటే ఎగ్జాంపుల్ నువ్వు యుఎస్ లో ఉన్నావు అనుకోండి, ఓకే, అప్పుడు ఏంటంటే క్లోజ్ టు ద యుఎస్ ఈస్ట్ కోస్ట్ దగ్గర మనకేంది యూజర్స్ ఎక్కువ ఉన్నారు అనుకోండి. అలాంటప్పుడు ఏంటంటే ఈ నార్త్ వర్జీనియా వాడతాం. అప్పుడు ఏమవుతుందంటే మీకు లేటెన్సీ అనేది తక్కువ ఉంటుంది, మీకు ఫాస్ట్ గా ఉంటుంది. ఓకేనా. ఎగ్జాంపుల్ ఇది యూఎస్ బేస్డ్ ప్రాజెక్ట్, నువ్వు ఇండియా నుంచి యాక్సెస్ చేయాలనుకోండి, అప్పుడు ఏమవుతుంది చెప్పండి, కొంచెం లేటెన్సీ ఉంటుంది కదా. సో అందుకోసమే యూజువల్గా యాక్సెస్ చేయలేదు యూఎస్టీ ఇండియా నుంచే, బట్ స్టిల్ చెప్తున్నాను. ఓకేనా, క్లియర్ కదా, ఫైన్. అండ్ కమింగ్ టు దట్, ఇక్కడ కమింగ్ టు దట్ లార్జెస్ట్ ఏడబ్ల్యూఎస్ రీజన్ యాజ్ వెల్. ఇక్కడ నార్త్ వర్జీనియాలో ఏంటంటే వైడ్ రేంజ్ ఆఫ్ సర్వీసెస్ అండ్ మల్టిపుల్ అవైలబుల్ జోన్స్ అనేది కూడా సపోర్ట్ చేస్తుంది. ఎగ్జాంపుల్, ఈ నార్త్ వర్జీనియాలోని 6 అవైలబుల్ జోన్స్ అనేది మెయింటైన్ చేస్తారు. అపార్ట్ ఫ్రమ్ దట్ నార్త్ వర్జీనియా, సోఫార్ అయితే కనుక ఏ రీజన్ గురికే 6 అవైలబుల్ జోన్స్ అనేది లేవు. ఓకే, 4 ఉండేది. ఓకేనా, క్లియర్ కదా. అండ్ కమింగ్ టు దట్, ఈ నార్త్ వర్జీనియాలో ఏంటంటే ఏదైనా ఒక సర్వీస్ ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే ఇది నార్త్ వర్జీనియా నుంచే వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఏదైనా సరే ఒక సర్వీస్, కొత్త సర్వీస్ ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే ఫస్ట్ నార్త్ వర్జీనియాలోనే లాంచ్ చేస్తారు. ఓకేనా, క్లియర్. అండ్ కంప్లైంట్స్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. కంప్లైంట్ సపోర్ట్ ఇక్కడ ఏంటంటే మీట్స్ ద రెగ్యులర్ రిక్వైర్మెంట్స్ లైక్ హిప్పా అండ్ ఎస్ఓసి. గుర్తుపెట్టుకోండి, హిప్పా అంటే ఏం లేదు, ఒక ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టబిలిటీ అండ్ అకౌంటబిలిటీ యాక్ట్ కింద ఇక్కడ ఏంటంటే యుఎస్లో ఏంటంటే మనకి హెల్త్ రిలేటెడ్ అంటే ఎవరు పేషెంట్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది సెన్సిటివ్ డేటా, అది జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. ఓకేనా. ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పిన విధంగా నాది యుఎస్ ప్రాజెక్టు, కానీ నా డేటా యుఎస్లో ఉన్న పేషెంట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ డేటా నేను ఇండియాలో స్టోర్ చేస్తాను, ముంబైలో స్టోర్ చేస్తానంటే నో, అది రికమెండెడ్ కాదు, అసలు అట్లా చేయకూడదు. అలా ఒకవేళ చేశారంటే ఏమవుతుందంటే మొత్తం కంపెనీని కూడా బ్యాన్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి, లేదంటే పెనాల్టీ అనేది పే చేయాల్సింది వస్తుంది. ఓకే, ఎందుకంటే పేషెంట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ చాలా సెక్యూర్గా స్టోర్ చేసుకొని పెట్టుకోండి, అది ఏ కంట్రీది ఆ కంట్రీకి. ఓకే, అలానే ఏంటంటే ఎస్ఓసి అనేది కూడా ఉంటుంది, సిస్టమ్స్ అండ్ ఆర్గనైజేషన్ కంట్రోల్ గుడిక. ఇది కూడా ఏంటంటే మనకి ఏదైనా సెక్యూర్ డేటా, మన డేటాని సెక్యూర్గా మెయింటైన్ చేయడం, ఓకేనా, ప్రైవసీ కంట్రోల్, ఇవి దీనికోసం మనకు యూజ్ చేస్తాం. ఇక్కడ కూడా ఏంటంటే మనకు డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, ఎస్ఓసి 1, 2, 3 అని. ఓకే, క్లియర్ కదా, ఫైన్. ఎనీ క్వశ్చన్స్ నో. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్టు స్ట్రాంగ్ గ్లోబల్ కనెక్టివిటీ. ఓకే, ఇక్కడ ఈ నార్త్ వర్జీనియా నుంచి ఏంటంటే కనెక్ట్స్ టు అదర్ రీజన్స్ గురించి మనకు ఉంది. అలానే ఏంటంటే ఎస్టాబ్లిష్ ఎకో సిస్టమ్, ఇక్కడ లార్జ్ నెట్వర్క్ ఆఫ్ ఏడబ్ల్యూఎస్ ఎక్స్పర్ట్స్ అండ్ పార్ట్నర్స్ అనేది ఈ నార్త్ వర్జీనియాలోనే ఉన్నారు కాబట్టి మనం యూజ్ చేస్తాం. ఇక్కడ గుర్తుపెట్టుకొని, ఇక్కడ నీకు సిక్స్ పాయింట్స్ చెప్పినా సరే ఈ ఫస్ట్ పాయింట్ అండ్ ఫోర్త్ పాయింట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. రిమైనింగ్ అంతేం ప్రాబ్లం లేదు. ఓకేనా, రిమైనింగ్ అంతేం లేదు, మినిమం. ఎందుకంటే ఇక్కడ నీకు 6 అవైలబుల్ జోన్స్ ఉన్నా సరే మనం మెయింటైన్ చేస్తే ఓన్లీ 2నే కదా, లేదా 3నే కదా.
అదర్ రీజన్స్ 3 మినిమం చూపిస్తుంది కదా. సో కాబట్టి అది కాదు. ఇక్కడ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఒకటే క్లోజ్ టు ద ఈస్ట్ వన్, దీనివల్ల ఏంటంటే లేటెన్సీ రెడ్యూస్ అవుతుంది. సెకండ్ ఇది ఇప్పా కానీ ఎస్ఓసి కానీ ఇది చాలా ఇంపార్టెంట్. కంపెనీలో ఏదైనా సరే ఒక రీజన్ వాడుతున్నప్పుడు దీన్ని ఫస్ట్ మైండ్లో పెట్టుకుంటారు. ఓకేనా. ఇది కాకోకుండా ఒక కంట్రీ డేటా ఇంకో కంట్రీలో స్టోర్ చేస్తున్నామంటే వెరీ డిఫికల్ట్. ఓకే, అండర్స్టాండ్ రైట్? ఫైన్. ఎనీ క్వశ్చన్స్ నో? సో ఇక్కడ ఎందుకు నేను చెప్తున్నాను రీజన్స్ అండ్ అవైలబుల్ జోన్స్ రియల్ టైంలో ఎలా ఉంటుందని. ద మేజర్ రీజన్ ఏంటంటే మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇక్కడ జస్ట్ నార్త్ వర్జీనియాకు ముంబైకి వెళ్ళి జస్ట్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు, కానీ మీకు తెలియదు ఏ రీజన్ ఎక్కడ వాడతాము, ఎందుకు ఈ రీజనే వాడతాం అనేది మీకు ఐడియా ఉండిండకపోవచ్చు. ఒకవేళ ఇంటర్వ్యూ లెవెల్ అడిగినప్పుడు సింపుల్గా నాకు తెలియదు అనే బదులు మీకు ఒక అవగాహన ఉండాలి. మీరు నేను నాది ప్రాజెక్ట్ యూఎస్ బేస్డ్ ప్రాజెక్ట్, అలాంటప్పుడు నువ్వు యూఎస్ బేస్డ్ ప్రాజెక్ట్ అన్నప్పుడు ఏ రీజన్ వాడుతున్నావు అంటే ఈ నార్త్ వర్జీనియా. ఒకవేళ ఇండియా బేస్డ్ అయితే ముంబై, ఒకవేళ ఐర్లాండ్ అయితే ఐర్లాండ్, ఒకవేళ ఆస్ట్రేలియా అయితే సిడ్నీ రీజన్ అనేది వాడతాము. ఇట్లా మీకు చెప్పగలగాలి. అలానే అవైలబుల్ జోన్స్ ఎందుకు మనకు మల్టిపుల్ వాడతామంటే సింగిల్గా వాడితే కాదు, మల్టిపుల్ వాడితే ఏమవుతుందంటే హై అవైలబిలిటీ అనేది ఉంటుంది. ఒక అవైలబుల్ జోన్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఇంకొక అవైలబుల్ జోన్ అనేది మనకు ఉంటుందని చెప్పాలి. ఓకేనా, క్లియర్ కదా? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఎనీ క్వశ్చన్స్? అగైన్ ఐమ్ రిపీటింగ్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ గైస్ ఇదే. సో దీని బేస్ని బట్టి కూడా ఏంటంటే దే కెన్ ఈజీ టు నో వెదర్ నువ్వు రియల్గా వర్క్ చేసావా జస్ట్ ప్రాక్టీస్ చేసుకొని వచ్చావా అని కూడా తెలుసుకోవచ్చు. ఎందుకంటే రీజన్స్ మీరు నేనేమో యుఎస్ ప్రాజెక్ట్ మీద పనిచేశాను కానీ నువ్వు చెప్పడం మాత్రం రీజన్ మాత్రం ముంబై రీజన్ అన్నావు అనుకోండి, వాళ్ళకి ఐడియా వచ్చేస్తుంది కదా, ఓకే ఇతను వర్క్ చేయలేదని. ఇంకోటి మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, మీరు ఇండియాలో నుంచి పనిచేస్తున్నంత మాత్రం ఇండియా రీజన్ అని యూజ్ చేస్తామని కాదు. మీరు ఏ క్లయింట్కి పనిచేస్తున్నారు, అది యుఎస్ బేస్డ్ ప్రాజెక్టా లేదా ఇండియా బేస్డ్ ప్రాజెక్టా, ఓకే అప్పుడు దాన్ని బట్టి రీజన్స్ అనేవి ఉంటాయి. ఓకేనా, క్లియర్ కదా? ఫైన్. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయనుకోండి కామెంట్ బాక్స్ పెట్టండి, ఐ విల్ ట్రై టు రెస్పాండ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అలానే ఏంటంటే మనకు తెలుగు డెవాప్స్ గురి అనే వెబ్సైట్లో మనకు డెవాప్స్ రిలేటెడ్ అన్ని కోర్సెస్ పబ్లిష్ చేశాను. ఇక్కడ ఏంటంటే 1 month, 3 months, 6 months, 1 year ప్లాన్స్ అనేవి ఉన్నాయి. మీరు ఒకవేళ ఎన్రోల్ చేసుకోవాలంటే ఎన్రోల్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ ఎన్రోల్ చేసుకున్నప్పుడు ఏదైనా ఇష్యూ ఉంటే కనుక మీరు నా నెంబర్కి మెసేజ్ చేయండి వాట్సాప్, సో దట్ ఐ విల్ హెల్ప్ యూ. ఓకే, అండర్స్టాండ్ రైట్? ఫైన్. ఎనీ క్వశ్చన్స్ నౌ? Any questions? Thanks for watching this video. We'll see you next video.